నంద్యాల విజయ డైరీ 3 డైరెక్టర్ పదవుల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. నామినేషన్ సరైన పద్ధతిలో జరగడం లేదంటూ భూమా వర్గం అభ్యంతరం తెలిపింది. డైరీ వద్దకు భారీగా భూమా వర్గం చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు డైరీ ఎండీ ప్రకటించారు. సొసైటీ అధ్యక్షుడిగా భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిపై పాలకవర్గం అనర్హత వేటు వేసింది. విజయపాల డైరీలో 3 డైరెక్టర్ పదవులకి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కోసం ఇవాళ నామినేషన్లు స్వీకరించడానికి ఏర్పాటు చేశారు. వివాదం నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. నంద్యాలలో విజయ డైరీకి సంబంధించి డైరెక్టర్ల నామినేషన్ల ప్రక్రియ వాయిదా పడినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. శివరాజ్ కుమార్, ప్రస్తుతం అక్కడ భూమా వర్గం చేరుకున్నట్టు తెలుస్తోంది. పరిస్థితి ఎలా ఉన్నాయి? వాయిదాపై ఏమంటున్నారు? చందు, ఈ రోజు నంద్యాల పాల డైరీకి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ జరగాల్సి ఉంది. ముఖ్యంగా 3 డైరెక్టర్ల పదవులు ఖాళీగా ఉండడంతో దానికి ఈ రోజు నామినేషన్ వేయడానికి అధికారులు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఉదయం నుంచి నామినేషన్ వేయడానికి కొంతమంది వస్తున్న సమయంలో ఏదైతే భూమా అఖిలప్రియ వర్గం ఒక్కసారిగా డైరీ వద్దకు చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే జగత్ విఖ్యాత్ రెడ్డి భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఏదైతే పదవిని తొలగిస్తున్నట్లు పాలకవర్గం నిర్ణయం తీసుకొని అధ్యక్ష పదవి నుంచి అతన్ని తొలగించడం జరిగింది. దీనిపైనే గత కొద్ది రోజులుగా వివాదం ఎత్తి తలెత్తడం జరిగింది. ఈ రోజు భూమా వర్గం సంబంధించిన నాయకులు ఒక్కసారిగా పాల డైరీ వద్ద వచ్చి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా చాలా మంది రావడంతో అక్కడ పరిస్థితి నెలకొనడం జరిగింది. దీంతో ఏదైతే స్థానిక పోలీసులు విజయ డైరీ ఎండీకి ఒక వినతి ఇవ్వడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయాలని చెప్పి వారు కోరడంతో తాము ఏదైతే నామినేషన్ ప్రక్రియ ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని చెప్పి ఎండీ వచ్చి చెప్పడం జరిగింది. దీనిపైనే కొద్దిసేపు క్రితం నంద్యాల వైసీపీ అధ్యక్షుడు కాట్సాని రాంగోపాల్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఏదైతే ఆలగడ్డ ఎమ్మెల్యే చెప్పడంతో ఈ ఎన్నిక ప్రక్రియ వాయిదా వేయడం అమానుషం అని చెప్పి ఇటు కాట్సాని రాంగోపాల్ రెడ్డి కొద్దిసేపు క్రితం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ ఎన్నిక కూడా సక్రమంగా జరగడం లేదని చెప్పి వారు ఆరోపించడం చేయడం జరిగింది. ముఖ్యంగా స్థానికంగా ఉన్న ప్రతి ఎన్నికల్లో ఇటు టీడీపీ వర్గం కావచ్చు, మిగతా నాయకులు వచ్చి ఏదైతే గొడవలు చేయడం సర్వసాధారణం అయిపోయిందని చెప్పి ఎన్నికలకు ప్రశాంతంగా నిర్వహించాల్సిన కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రతి ఎన్నికల్లో కూడా ఏదైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, గొడవలకు దారి తీయడం చేస్తున్నారని చెప్పి కాట్సాని రాంగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు ఏదైతే ప్రశాంతంగా జరగాల్సిన నామినేషన్ ప్రక్రియ భూమా వర్గం వచ్చి అలజడి సృష్టించడం వల్లే ఎన్నిక ప్రక్రియ వాయిదా వేయడం జరిగిందని చెప్పి కాట్సాని రాంగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ రోజు జరగాల్సిన నామినేషన్ ప్రక్రియ మరికొద్ది రోజులనే ఓ డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పి విజయ డైరీ ఎండీ కూడా చెప్పడం జరిగింది. చందు. రైట్ శివరాజ్, థ్యాంక్ యూ.